ॐ अज्ञानतिमिरास्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈరోజు మనం భాగవత కథలలో భగవత్ ప్రాప్తి రెండో భాగాన్ని మనం చెప్పుకుందాం. మనం ఇంతకుముందు గత కొద్ది రోజుల క్రితము మనము ఈ భగవత్ ప్రాప్తి మొదటి భాగాన్ని మనం చర్చించుకున్నాం. కానీ ఈ రోజున మనము రెండో భాగాన్ని చర్చించుకుందాం. మొదటి భాగములో మనం ఏం చర్చించుకున్నామంటే సుఖదేవ గోస్వామి పరిస్థితి చెప్తున్నాడు. కాట్వాంగు మహారాజు అని ఒక మహారాజు ఉండేవారు. వారికి కేవలం ఒక ముహూర్త కాలమే ఉంది శరీరం విడిచిపెడటానికి. అంటే కేవలం ఆ ముహూర్త కాలంలోనే కాట్వాంగ మహారాజు ఆయన భగవద్ధామం చేరుకున్నాడు. అటువంటిది ఓ పరిశుద్ధ మహారాజా, నీకు వారం రోజులు టైం ఉంది. ఆ? నువ్వు ఇంకా చాలా చేయవచ్చు అని చెప్పుకోవడం జరిగిందనమాట. మరి మొదటి భాగంలో మనం కాట్వాంగ మహారాజు ఎవరు, కాట్వాంగ మహారాజుకి ఎందుకు ఆయనకి ముహూర్త కాలమే మిగిలి ఉంది, ఆయనకి ఆయుష్ అనే వాటి గురించి మనము ఈ మొదటి భాగం బాగా మనం చర్చించుకున్నాం. మరి ఈరోజు రెండో భాగం మనము చక్కగా ఆ, శ్రద్ధగా ప్రేమగా మనము ఆ, ఈ కథను చెప్పుకొని ఆనందిద్దాం. ఉం? మరి ఈ కాట్వాంగ మహారాజు గొప్ప చక్రవర్తి, సర్వ సౌఖ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా తన దగ్గరే ఉన్నాయి. కానీ ఆయన లౌకికుడు కాకపోవడం వల్ల, అంటే లౌకికుడు అంటే ఏంటంటే ఈ భౌతికంగా అతనికి ఎటువంటి ఆకర్షణ లేదు. అతనికి కేవలము కృష్ణుడి పట్లే ఆకర్షణ ఉంది, కృష్ణుడి పట్లే అతనికి ప్రేమ ఉంది, కృష్ణుడి పట్లే అతనికి అటాచ్మెంట్ ఉంది. అందువల్ల ఆయన భార్యాపుత్రుల ఎడ కానీ, రాజ్యం పట్ల కానీ, ధన సంపత్తుల పట్ల కానీ అతను ఆకర్షితుడు కాలేదు. అలాగే తనకున్న ధనాన్ని మొత్తాన్ని కూడా కృష్ణ భక్తిలోనే వినియోగించేవాడంట కాట్వంగ మహారాజు. ఆ విధంగా కృష్ణ భక్తి భావనాయుతుడైన మహనీయునిలో సమస్త సద్గుణాలు వెళ్ళి విరుస్తాయని శాస్త్రవచనము. అందుకంటారు కదా, ఆ సద్గుణాలు ఎవరికి ఉంటాయంటే దైవీ గుణాలు అంటారనమాట. ఎవరికి ఉంటాయంటే తన ఒక తనకున్నటువంటి శక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని, బలాన్ని, తెలివితేటల్ని అన్నీ కూడా భగవంతుడు సేవలో ఎవరైతే వినియోగిస్తారో, కృష్ణ భక్తిలోనే ఎవరైతే వినియోగిస్తారో వారిలో సమస్త సద్గుణాలు ఉంటాయంట. వాటిని దైవీ గుణాలు అంటారనమాట.
అందుకని ప్రతి ఒక్క మనిషి కూడా ఈ కాట్వాంగ్ మహారాజుని ఉదాహరణ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సద్గుణాలను పెంచుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకే దేవతలు కూడా అతని సహాయాన్ని కోరారంట. చూడండి, దేవతలే కాట్వాంగ మహారాజు సహాయాన్ని కోరారంటే అతను ఎంత భాగవతోత్తముడో చూడండి. ఆ? దేవతలు సహాయం చేసి కాట్వాంగుడు ప్రతిఫలంగా తనకు మిగిలిన ఆయుర్దాయాన్ని గురించి తెలుసుకోగలిగాడు అనమాట. అంటే దేవతలకి ఆయన సహాయం చేసి ఏమడిగాడు, నాకు ఎంత ఆయుర్దాయం ఉందో చెప్పని చెప్పి అడిగాడు. అప్పుడు ఆయనకి తెలిసిందంటే కేవలము ముహూర్త కాలమే. అయినా పరమభక్తుడైన అతడు జీవితాంతం తన ఆచరణలో పెట్టిన కృష్ణ భక్తి భావనను ఇప్పుడు సంపూర్ణ రీతిలో ఆచరించిన వాడే దేవదేవుని చరణ కమలాల చెంత ఆత్మసమర్పణం చేసుకుని తరించాడంట కదా. అది భాగవతోత్తముడు అంటే. ఈ విధంగా సుఖదేవ గోస్వామి పరీక్షిత్తుకి కాట్వాంగ మహారాజు గురించి వివరించాడు. ఎందుకు వివరించాడు ఇప్పుడు మనం చూద్దాం. ఈ విషయాన్ని పరీక్షిత మహారాజు వివరించినప్పుడు సుఖదేవుడు అతనితో, రాజా, ఓ పరీక్షిత మహారాజా, ఆ, కాట్వాంగ మహారాజు ముహూర్త కాలంలోనే సమస్తాన్ని త్యజించి అభయప్రదమైన హరి పాదాశ్రయాన్ని పొందగలిగాడు. మరి నీకు భయం ఏమిటి? ఇంకా నీకు 7 రోజుల ఆయుర్దాయం మిగిలి ఉన్నది కదా. ఎక్కడ ముహూర్త కాలము, ఎక్కడ 7 రోజులు చెప్పండి. ఆ? జీవిత లక్ష్యాన్ని సాధించగలిగే అన్ని కార్యాలని ఆ సమయంలో నీవు చేయవచ్చని అన్నాడు. అంటే భగవత్ ప్రాప్తికి కాట్వాంగ మహారాజుకి ముహూర్త కాలమే మిగిలి ఉంటే పరీక్షిత మహారాజుకి వారం రోజులు ఉందన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వారికి మిగిలిన ఆయుర్దాయం అంతా ముందు తెలిసిపోయింది. అటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు. అంటే వారి మరణము ముందుగా తెలుసుకుంటామంటే వాళ్ళు మామూలులు కాదు. అందుకే వారిని ఏమనంటే మహనీయులు అన్నారు, మహాత్ములు అన్నారు, పరమ భాగవతోత్తములు అన్నారు. అందరూ తెలియదు కదా. కానీ వారిద్దరికీ అంటే కాట్వాంగ మహారాజు కానీ పరీక్షిత మహారాజు కానీ ముందే తెలిసిపోయింది. అంటే ఆయుర్దాయం ఎంత ఉంది, ఎంతకాలం అని తెలిసిపోయింది అనమాట. అందుకే వారిని ఏమన్నారు, మహనీయులు అన్నారనమాట. ఒకవేళ తెలిసినా కూడా మిగిలిన సమయంలో భగవత్ప్రాప్తి మార్గాన్ని బోధించి ఆ దారిలో నడిపించే సాధు మహాత్ముడు ఎక్కడ కనిపిస్తాడు? ఎవరినో ధ్యానం ద్వారానో లేకపోతే మనకి ఏంటంటే ఉన్న కొన్ని సిద్ధులు, అష్టసిద్ధులు అని కొన్ని సిద్ధులు ఉంటాయి. ఏదో ఒక సిద్ధుల ద్వారా అది తెలిసినప్పటికి కూడా మరి ఆ సమయంలో ఏమి చేస్తే మోక్షం ఉంటుంది, ఏమి చేస్తే భగవద్ధామం చేరుకోవచ్చు అని ప్రయత్నించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. కష్టం కదా. కానీ యథార్థ జీవనంలో జీవనకాలం ఎవరిది ఎంతనో ఎవరికి తెలియదు. ఎవరు సామాన్య వాళ్ళు తెలియదు, మనకు తెలియదు. ఎవరికి ఎంత ఏంటి తెలియదు. శాస్త్రాల్లో చెప్పినట్లుగా జీవుని జన్మతో పాటే మరణం కూడా నిర్ణయించబడుతుంది. ఒక ఒక శిశువు జన్మించక ముందే రాసేస్తారు, ముందే పైన రాత. అంటే బ్రహ్మరాత అంటారనమాట. వీడు ఎప్పుడు జన్మించాలి, ఎప్పుడు మరణించాలనేది. కానీ అది తారసిల్లే వరకు దాని ఆనవాలే చెక్కదు. కానీ భక్తులు మాత్రము గడిచిపోయే కాలాన్ని జాగ్రత్తగా గమనిస్తూ చాకచక్యంగా తమ ఆత్మ బాధ్యతలను, తమకు లభించిన గురు ఉపదేశాలను నెరవేర్చే కార్యమును నిమగ్నమై ఉంటారు. చూసారా, ఇదే భక్తుడి యొక్క గొప్ప లక్షణం అన్నమాట. అదే భక్తుడు కాకపోతే జీవితం అంతా అలా జరిగిపోతుంటుంది. ఏమి ధ్యాస ఉండదు, భగవద్ధ్యాస లేదు, భగవంతుడి భక్తి ఏమి జరిగిపోతుంది. కానీ భక్తులు ఎలా ఉంటారంటే గడిచిపోయే కాలాన్ని గమనిస్తూ ఉంటారు అన్నమాట. మరే మనం ఇంత సాధన చేస్తున్నాం, మనం ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి, రేపు పొద్దున మన శరీరం విడిచిపెడితే నెక్స్ట్ పరిస్థితి ఏంటి, నాకు ఆల్రెడీ ఆరోగ్యం సరి సహకరించట్లేదు, నేను ఎంతకాలం ఉంటాను. అందుకని ఉన్నంతకాలం కూడా భగవంతుడు ఇంకా బాగా సేవ చేసి నేను భగవద్ధామ చేరుకోవాలని నిరంతరం కూడా సిద్ధంగా ఉంటాడంట. అదే బయటపడి ఏం చేస్తాడు, ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నేను చచ్చిపోతాను, అయ్యో నేను చచ్చిపోతాను చెప్తాడు. కానీ భక్తుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అనమాట. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అంటే వారు భగవత్ ప్రాప్తికి, భగవద్ధామ పయనానికి సదా సిద్ధపడే ఉంటారంట
భక్తులు పరమ భాగవతులు అనమాట. అందుకే పరీక్షిత్తు మహారాజు చింతించవలసిన అవసరం లేదనేది సుఖదేవ గోస్వామి పలికారు. ఓ పరీక్షిత్ మహారాజా, మీరు చింతించవలసిన అవసరం లేదు. కాట్వాంగ మహారాజు కేవలం ముహూర్త కాలంలోనే భగవద్ధామం చేరుకున్నాడు, కానీ మీకు వారం రోజులు ఉంది కదా. చక్కగా ఈ వారం రోజులు మీరు ఈ భాగవతాన్ని శ్రవణం చేసి మీరు భగవద్ధామం వెళ్ళొచ్చని చెప్పడం జరిగిందనమాట. దీన్ని బట్టి చూస్తే భగవత్ ప్రాప్తికి ఎంతో సమయం అవసరం లేదని తెలుస్తుంది అనమాట. కానీ భగవత్ ప్రాప్తికి మార్గదర్శనం చేసే మహనీయుని ఆశ్రయం మాత్రం తప్పకుండా కావాలి. వారే గురుదేవులు. ఇది గుర్తుపెట్టుకోవాలి కదా. వారే గురుదేవులు అనమాట. అంటే ఏంటి? మార్గదర్శనం చేసేవాళ్ళు కావాలి. మరి పరీక్షిత్ ఎవరు మార్గదర్శనం చేశారు? సుఖదేవ గోస్వామి. పరీక్షిత్ గురువు ఎవరు? సుఖదేవ గోస్వామి. అట్లాగా ఒక మంచి మహనీయుని, ఒక పరమ భాగవతోత్తమన ఆశ్రయము తప్పకుండా కావాలి. భగవద్ భక్తుల కరుణ లభిస్తే భగవత్ ప్రాప్తి సులభంగా కలుగుతుంది. అది మానవులకే కాదు, జంతువులకు కూడా లభిస్తుందట. చూసారా? ఎవరిదండి? భగవద్భక్తుల కరుణ లభిస్తే భగవత్ ప్రాప్తి సులభంగా కలుగుతుందంట. మానవులకేగా, జంతువులకు కూడా. అంటే భగవద్భక్తులు అంత కరుణామయులు. అందుకే వైష్ణవుడు చాలా గొప్పవారు అని అన్ని శాస్త్రాలు వర్ణిస్తూ ఉంటాయి. ఎందుకంటే వైష్ణవుడు పరదుఃఖి దుఃఖ, అంటే పరులు దుఃఖములో ఉంటే చూసి సహించలేక వారికి ఏదో రకంగా సహాయం చేసి వారిని భగవద్ మార్గములో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ప్రచారం చేస్తూ ఉంటారు అన్నమాట భగవద్గీతలు ఎప్పుడు కూడా. అందరినీ భక్తులుగా మార్చడం కోసం వారి జీవితాలను త్యాగం చేస్తూ ఉంటారు. ఎన్నో అవమానాలు భరిస్తూ ఉంటారు హరినామ జపం చేయించడానికి, ఈ ఒక కృష్ణ కథ వినిపించడానికి, సంకీర్తన చేయడం కోసం, ఉత్సవాలు చేయడం కోసం. ఎవరు ఎంత అవమానించినా కూడా తను అనుకున్నది మాత్రం చేసి తీర్చాలని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు భక్తులు. అటువంటి భగవద్ భక్తుల కరుణ లభిస్తే భగవత్ ప్రాప్తి సులభంగా కలుగుతుందంట. మానవులే కాదు, జంతువులు కూడా వస్తుందంట. ఎలాగా? దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ మనకి చైతన్య చరితామృతంలో కనిపిస్తుందట. ఆ కథ ఏంటప్పుడు మనం చూద్దాం. అంటే భగవత్ ప్రాప్తి కేవలం మానవులకే కాదు, జంతువులు కూడా వస్తుందంట. మనం ఇంతకుముందు వినుండం, కానీ ఇప్పుడు వింటున్నాం మనం. అలాగే ఎక్కడో కూడా తెలుసుకుంటున్నాం మనం. ఎక్కడంటే చైతన్య చరితామృతంలో కనిపిస్తుందంట ఈ యొక్క లీల. శ్రీ చైతన్య మహాప్రభు బృందావనం నుండి పూరి జగన్నాథ క్షేత్రానికి తిరిగి వచ్చారని స్వరూప దామోదర గోస్వామి ఆ శుభవార్తను బెంగాల్లోని భక్తులకు తెలియజేశారంట. ఎవరంటే స్వరూప దామోదర గోస్వామి ఎవరంటే చైతన్య మహాప్రభుకి చాలా ముఖ్యమైనటువంటి అనుచరుడు అనమాట. ఆయన ఈ యొక్క శుభవార్తని బెంగాల్లోని భక్తులను తెలియజేశారు. ఆ వార్త వినగానే భక్తులందరూ ఉత్సాహం ఉరకల వేయగా శ్రీ చైతన్య మహాప్రభు దర్శనం కోసం పూరి క్షేత్రానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారంట వాళ్ళందరూ కూడా. అందరూ కూడా. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఫస్ట్ బెంగాల్లోనే కదా బాగా ప్రచారం చేసింది ఆయన. అంటే వాళ్ళ బర్త్ ప్లేస్ కూడా అక్కడే కాబట్టి. అందుకే ఆ బెంగాల్ని గౌడ దేశం అంటారనమాట. అందుకే మన సాంప్రదాయాన్ని పేరు గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అంటారనమాట. ఆ విధంగా ఆ గ్రామం పేరు కులీనా. అంటే ఆ కులీనా గ్రామస్తులు, అలాగే శ్రీకంఠ గ్రామస్తులు, శాంతిపుర గ్రామస్తులు అందరూ కలిసి శివానంద సేన్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య మహాప్రభు దర్శనానికి బయలుదేరారంట వాళ్ళందరూ కూడా. ఆ విధంగా శివానంద సేను వారందరూ కూడా ఆహార నిద్ర వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రయాణంలో కుక్క కూడా వారితో బయలుదేరిందంట. కుక్క కూడా. శివానంద సేను దానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదంట. ఎవరు కుక్క వస్తుందంటే జనరల్గా కుక్కనెవరు రానివ్వరు అన్నమాట. కుక్కనెవరు రానివ్వరు. ఆ విధంగా భక్తుని కరుణకు నోచుకున్నదై అది ఒక దివ్య ప్రయాణాన్ని ఆరంభించింది. మరి సాక్షాత్తు ఒక శివానంద సేన భక్తుడు కుక్కనే అనలేదు కాబట్టి, అంటే భక్తుడు కరుణ అలా ఉంటుందన్నమాట. కుక్క కూడా ఆ ప్రయాణాన్ని ప్రారంభించింది వీళ్ళతో పాటు. అనుకోకుండా శివానంద సేను కూడా దానిపై అనుగ్రహాన్ని చూపించాడు కుక్క మీద.
అది ఎంత పెరిగిందంటే ఒకసారి నదిని దాటించడానికి ఒక పడవవాడు కుక్కని కూడా డబ్బులు అడిగాడట. చూడండి, అడిగితే శివానంద సేను ఎటువంటి సంకోచం లేకుండా కుక్క టికెట్ కొన్నాడంట. ఒకరోజు అతడు ఒక ప్రదేశంలో ఆ ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు కుక్కకు ఎవరూ కూడా అన్నం పెట్టలేదంట. దాంతో అది అక్కడి నుండి వెళ్ళిపోయింది. కుక్క కనిపించకపోయేసరికి శివానంద సేనికి మనసు వికలమైపోయింది, బాధపడింది. దాన్ని వెతకమని అతను 10 మందిని పంపించాడు. కానీ వారంతా ఉచితులు తిరిగి వచ్చారు. దానికి బాగా చింతించినటువంటి బాధపడి శివానంద సేను రాత్రంతా ఉపవాసం ఉన్నాడట. చూసారా, భక్తుల యొక్క దయ, కరుణ, ప్రేమ ఎలా ఉండదు చూడండి. భక్తులు ఎప్పుడు కూడా సర్వ జీవుల పట్ల దయ, ప్రేమ, కరుణ కలిగి ఉంటారన్నమాట. అంతటితోటి ఆ కుక్క ఎక్కడికి వెళ్ళింది తెలవదు, కుక్క రాలేదు. ఈ భక్తుడు ఉపవాసం చేశాడు. ఇక తర్వాత వైష్ణవులందరూ కూడా, అంటే ఎక్కడి నుంచి ఈ యొక్క ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వీళ్ళందరూ కూడా పూరి జగన్నాథ్ చేరుకున్నారు. శ్రీ చైతన్య మహాప్రభుని కలుసుకున్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు వారితో కలిసి జగన్నాథ మందిరానికి దర్శనం చేసుకొని జగన్నాథ ప్రసాదం వారందరూ కూడా ఇచ్చారనమాట. జగన్నాథ ప్రసాదం అంత ప్రాచుర్యం అనమాట, అంత మహాభాగ్యం. చాలా కాలం తర్వాత మహాప్రభుని చూడగలిగినందుకు భక్తులందరూ కూడా పరమానంద భరితులయ్యారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే కదా. శ్రీ చైతన్యులు వారందరికీ తగిన వసతి గృహాలను ఏర్పరిచారంట. విశ్రాంతి తీసుకోవడానికి అందరిని కూడా పంపించేశారు. మరునాడు పొద్దున్నే భక్తులందరూ శ్రీ చైతన్య మహాప్రభు దర్శనానికి ఆయన ఇంటికి వచ్చారు. అక్కడ వారికి ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, అక్కడ వారికి ఇంత ముందు వారితో వచ్చిన కుక్క మహాప్రభు దగ్గర కూర్చొని ఉందంట. చూడండి అంత ఆశ్చర్యం. అక్కడ కనిపించిన దృశ్యం అందరికీ పరమ ఆశ్చర్యాన్ని కలిగజేసిందంట. అరే, కుక్కమ్మ అక్కడ తప్పిపోయింది, కానీ ఇక్కడ వచ్చి ఎవరి దగ్గర కూర్చుంది? చైతన్య మహాప్రభు దగ్గర కూర్చుంది. అలాగే చైతన్య మహాప్రభు దానికి కొబ్బరి మొక్కలు తినిపిస్తున్నారంట కుక్కకి. దానిని అది ప్రేమతో తింటుందంట. అంతేకాదంట, శ్రీ చైతన్యుడు దాంతో రామ, కృష్ణ, హరి అని పలుకు అని చెప్తున్నారంట. అది కొబ్బరి మొక్కలు తింటూ కృష్ణ కృష్ణ అని పదే పదే చెప్తుందంట. ఆ అద్భుతమైన లీలను చూసి అందరూ మైమరిచిపోయారంట. కుక్క ఆ విధంగా కూర్చొని కృష్ణనామాన్ని పలకడాన్ని చూసిన శివానంద సేన తన సహజమైన నమ్రత దానికి వందనం చేశాడంట. కుక్కకు కూడా తాను చేసిన తప్పిదాన్ని ఆయన బాధపడ్డాడు అనమాట. అరే, నేను కుక్కను వదిలేసి వచ్చాను, ఎక్కడ కనపడలేదని చెప్పేసి. అంతే, మర్నాటి నుండి ఆ కుక్క మళ్ళీ ఎవరు కూడా కనిపించలేదు. ఎందుకంటే వైష్ణవుని కరుణ ద్వారా శ్రీ చైతన్య మహాప్రభుల యొక్క అనుగ్రహాన్ని పొందిన ఆ కుక్క కృష్ణ ప్రసాదాన్ని తిని కృష్ణ నామాన్ని పలికినదై ఆధ్యాత్మిక దేహాన్ని పొంది వైకుంఠానికి చేరింది. బా 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 బా. ఆ విధంగా భక్త అనుగ్రహంతో భగవత్ ప్రాప్తిని పడిసిందంట ఆ కుక్క. చూసారా? ఒక పక్కనేమో కాట్వాంగ మహారాజు కేవలం ముహూర్త కాలంలో అయినా భగవద్ధామం చేరుకున్నాడు. ఇక్కడ కుక్క ఏమో ఆ వైష్ణవుడు కరుణ వల్ల ఆయన ఆ కుక్క అక్కడి నుంచి బయలుదేరింది, కానీ మధ్యలో అక్కడ మిస్ అయింది. మరి చైతన్య మహారాజు దగ్గరికి వచ్చింది, సాక్షాత్ భగవంతుడి దగ్గరికి. కృష్ణ కృష్ణ అని పలుకుతూ వైకుంఠాన్ని చేరిపోతుంది. ఇక్కడ పరీక్షిత్ మహారాజు వారం రోజులు టైం ఉంది, ఆయన భగవద్ధామం చేరుకున్నాడు. అంటే ఇక్కడ భగవత్ ప్రాప్తి, ఈ కథ పేరు భగవత్ ప్రాప్తి ఎంత సమయం అనేది మనం ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదనమాట. మనం అంచనా వేయలేము. ఇక్కడ సారాంశం ఏమిటి? ఈ కథ యొక్క సారాంశం ఏమిటి? మోరల్ ఏంటంటే, మానవ జన్మ లక్ష్యము, ఈ భౌతిక జగత్తు యొక్క ముఖ్య ప్రయోజనము అయినట్టి భగవత్ ప్రాప్తిని సాధించడానికి ఒక నిర్ణీత కాల వ్యవధి లేదు. దేర్ ఇస్ నో టైం లిమిటెడ్. ఒకరంటారు నేను 100 ఏళ్ళు బతుకుతాను, నేను 200 డేస్ బతుకుతాను, ఒకరు అంటూ ఉంటారు అనమాట. అది ఒక సామాన్యమైన మనోడు చెప్పలేడు అనమాట. ఇది కాట్వాంగ మహారాజు, పరీక్షిత్ మహారాజు వాళ్ళ యొక్క వృత్తాంతం ద్వారా మనకి నిరూపితమైంది.
అయితే ఈ కార్యసిద్ధి సులభము కావాలంటే విశుద్ధ భక్తుల కరుణ ఎంతో అవసరం ఉంటుంది. నిజానికి అదే భగవత్ప్రాప్తికి మూల సిద్ధాంతము. అందుకే భక్తుల కరుణ లేకుండా, భక్తుల అనుగ్రహం లేకుండా ఎవరు కూడా ఏమీ సాధించలేరు. సాధించిన తాత్కాలికంగానే ఉంటుంది. అటువంటి పరమ భక్తులే, అటువంటి శుద్ధ భక్తులే గురుదేవులు. భక్తుల అనుగ్రహాన్ని పొందినదే కుక్క కూడా భగవత్ప్రాప్తిని పొందగలిగిందంటే బుద్ధి వికసించిన మానవుని గురించి వేరుగా చెప్పేదేముంది? చూసారా? అందుకే శ్రీల భక్తి వినోద ఠాకూర్లు వైష్ణవ ఠాకూర్ని కీర్తిస్తూ, హే ప్రభు, శ్రీకృష్ణుడు మీవాడు, మీరే అతని నాకు వసగలరు, మీ శక్తి అటువంటిది, దీనుడునై నేను కృష్ణ కృష్ణ అని అరుస్తూ మీ వెంట పరిగెడతాను అని ఒక సుప్రసిద్ధ కీర్తనలో గానం చేశారంట భక్తి వినోద ఠాకూర్. చూసారా? ఎవరు భక్తి వినోద ఠాకూర్లు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు గారి యొక్క తండ్రి గారు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు గారు ఎవరంటే సాక్షాత్ ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఈజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి యొక్క గురుదేవులు. అటువంటి గొప్ప ఆచార్యులు భక్తి వినోద ఠాకూర్లు. అటువంటి భక్తి వినోద ఠాకూర్లు గొప్ప వైష్ణవం చెప్తారంటే ఇంకొక వైష్ణవుడు కీర్తిస్తున్నారు. వైష్ణవ ఠాకూర్ కీర్తిస్తున్నారు ఏమని? హే ప్రభు, శ్రీకృష్ణుడు మీవాడు, మీరు అతను నాకు ఇవ్వగలరు, మీ శక్తి అటువంటిది, దీనుడై నేను కృష్ణ కృష్ణ నరుస్తూ మీ వెంట పరిగెడతాను అని ఆయన కీర్తనలు గానం చేశారంట. చూడండి, అంటే వైష్ణవులు అంత గొప్పవాళ్ళు. అంతే కదా. మనం కూడా జపం చేయండి జపం చేయండి అంటాం. జపం చేయండి మీనింగ్ ఏంటి? నా దగ్గర కృష్ణుడు నీకు ఇస్తున్నా, నీ దగ్గర కృష్ణుడు ఇంకోరికి ఇవ్వు. కృష్ణుడు అందరి వాడు కాదా? కృష్ణుడు కేవలం దయానిధి వాడైన కృష్ణుడు, లేదా కృష్ణుడు ఏమన్నా కేవలం ఒక వ్యక్తికి ఒకరు సంబంధించిన వాడా? కాదు, కృష్ణుడు అందరి వాడు. అందుకే వైష్ణవుడు చాలా గొప్పవారు అని భక్తి వినోద ఠాకూర్ ఆ విధంగా కీర్తిస్తున్నారనమాట. అందుకే ప్రామాణికులైనటువంటి వారిని అనుసరిస్తూ చేయబడే నిరంతర హరినామ కీర్తనమన్నది సమస్త కోరికల నుండి విడివడిన వారికి, సమస్త కోరికలను కోరేవారికి, ఆత్మతృప్తులైన యోగులకు, వీరితో పాటు సర్వులకు భయరహితమైన పదమని సుఖదేవ గోస్వామి తెలిపారన్నమాట. కోరికలు కావాలంటే కోరికలు కూడా తీరుస్తారు. ఆత్మతృప్తి కన్నా ఆత్మతృప్తి వస్తుంది. కోరికలు వద్దనుకో కోరికలు కూడా పోతాయి అన్నమాట. అంత గొప్పదంట ఈ యొక్క నిరంతర హరినామ సంకీర్తనము. అందుకే హరినామ కీర్తనను ఏదో పుణ్యకార్యంగా భావించకూడదంట. పుణ్యకారం అంటే ఏంటి? నేను చేస్తే పుణ్యం వస్తుంది. కానీ భక్తులు ఎప్పుడు కూడా, వైష్ణవులు ఎప్పుడు కూడా పుణ్యం కోసం చూడరు. మాకు పుణ్యము వద్దు, మాకు పాపం వద్దు, కేవలం నీ కృప కావాలి, కరుణ కావాలి, దయ కావాలి, అంతిమంగా ప్రేమ కావాలి, నిత్యం ఆనందంగా ఉండాలి, మేము గోలోకానికి వచ్చేయాలి. ఇదే వైష్ణవులు ఎప్పుడు కోరుకుంటారు, కానీ పుణ్యాన్ని ఎప్పుడు కోరుకోరు అన్నమాట. పుణ్యాన్ని కోరుకోరంటే వారు ఎప్పుడు కూడా మంచి అంటే గొప్ప వైష్ణవులు కాదని అర్థం చేసుకోవాలి. ఆ విధమైన తలంపు ఒకానొక నామపరాధం కూడా తెలబడిందంట. ఈ ప్రపంచంలో అనుభవరహితంగా ఏళ్ల తరబడి వృధా చేయబడిన సుదీర్ఘ జీవనం యొక్క విలువేమిటి? పరమ శ్రేయస్సు కొరకు చేసే ప్రయత్నము ముహూర్త కాలమైన అది పరమోత్తమే కదా. దీన్ని నిర్ణయించి చెప్పడానికి ఉత్తమమైన ఉపమానము ఖాట్వాంగ మహారాజు యొక్క జీవితమే కదా. అపరాధరహితంగా చేసే క్షణమాత్ర హరినామ సంకీర్తనను ఆధ్యాత్మిక పురోగతికై ప్రయత్నించకుండా గడిపివేసే వేలాది సంవత్సరాల సుదీర్ఘ జీవనకాలంతోనైనా పోల్చలేం. కాబట్టి విశుద్ధ భక్తుల సాంగత్యంలో జీవిత ప్రయోజనం కొరకు త్రికరణ శుద్ధిగా ప్రయత్నించడమే ఉత్తమమైనటువంటి కార్యం. ఆ కార్యములో కూడా తిరిగి లౌకికత రాకుండా సావధానమే ఉండడము ఎల్లరి బాధ్యత. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవత్ ప్రాప్తి మన రెండో భాగం కూడా చెప్పుకున్నాము. మరి భగవత్ ప్రాప్తిలో మనం ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఖాట్వాంగ మహారాజు, పరీక్షిత్ మహారాజు, ఒక కుక్క ఏ విధంగా భగవత్ ప్రాప్తిని పొందాయి చూశారు కదా. ఈ కథను మీరందరూ విన్నారు. ఈ కథ మీకు ఏ విధంగా అర్థమైంది, మీకు ఏమనిపిస్తుంది? ఈ కథలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి అడగవచ్చు. అలాగే ఈ కథ గురించి మీరు ఏమైనా చెప్పాలని కూడా చెప్పవచ్చు. హరే కృష్ణ. కొంచెం మిస్టేక్స్. పర్వాలేదు చెప్పండి, ప్రయత్నించండి. కాట్వాంగ మహారాజు దేవదేవతలకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళని. అయితే కాట్వాంగ్ మహారాజుకి దేవతలు మీకు ముహూర్త కాలం వరకే సమయం ఉందని చెప్పి చెబుతారనే విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. ఆయన భగవద్ధామం ఎలా చేరుకోవాలని అడగగా శ్రీకృష్ణుడి గురించి చెప్తారు. ఆయన ధ్యానం చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. హరినామ సంకీర్తనలు చేసుకోవడం గురించి తెలుసుకుంటారు ప్రభుజీ. అయితే ఇంత ముందే దీని తర్వాత సుఖదేవ గోస్వామి పరిస్థితి మహారాజుకి చెప్తారు, కాట్వాంగ్ మహారాజుకి ముహూర్త కాలం వరకే సమయం ఉన్నది, మరి మీకు 7 రోజుల పాటు సమయం ఉంది, మీరు ఇంకా భగవద్ధామం చేరుకోవడం కోసం హరినామ సంకీర్తనలు ఇంకా బాగా చేయవచ్చు అని చెప్పేసి ఆయనకి తెలియజేస్తారు. బ్రహ్మరాతలో పుట్టించడం జన్మించడంతో పాటు మరణించడం కూడా రాయడం అనేది జరుగుతుంది. భక్తులు ఎప్పుడు గడిచిపోయే సమయాన్ని గురించి ఆలోచిస్తారు. మనం దేవుడికి ఎలా పూజ చేసుకోవాలి, ఆయన దగ్గరికి ఎలా చేరాలి అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచించుకుంటారు. ఎలా ఆయన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి అనుకుంటారు ప్రభుజీ. పరిస్థితి మహారాజుకి సుఖదేవ గోస్వామి పరిస్థితి మహారాజుకి 7 రోజుల సమయం ఉంది, కానీ కాటరాజు మహారాజుకి అయితే ముహూర్త కాలం సమయమే ఉందని చెప్తారు. అయితే దీని ద్వారా మానవులే కాదు జంతువులు కూడా ఈ యొక్క భగవద్ధామమును చేరుకున్నారనే విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. అయితే శ్రీ చైతన్య ప్రభుజీ దగ్గరికి ఒకసారి అందరూ చూద్దామని చెప్పేసి గౌరీ వైష్ణవులు అందరూ కలిసి శివ సేన ఆధ్వర్యంలో ఎవరు ప్రభుజీ? శివానంద సేన ఆధ్వర్యంలో శివసేన ఆధ్వర్యంలో అందరూ కలిసి వెళ్తుండగా వాళ్ళతో పాటు కుక్క కూడా ప్రయాణం అయింది ప్రభుజీ. అయితే వెళ్తా ఉంటుంటే అక్కడ ఆ కుక్కకి కూడా పడవెక్కించుకోవడానికి ఆ పడవ అబ్బాయి ఊరుకోపోతే ఆయన కూడా తీసుకుని మరీ కూడా ఈ కుక్కకి ప్రయాణాన్ని చేపిస్తారు. అయితే ఈ కుక్క ఒక రోజు తప్పిపోతుంది, కానీ ఎలా తప్పిపోయిందో తెలియక ఆయన చాలా చింతిస్తారు. ఒక రోజు ఉపవాసం కూడా ఉంటారు. మరుసటి రోజు వెళ్ళి చూస్తే ఆయన ఆ కుక్క శ్రీ చైతన్య ప్రభుజీ దగ్గర ఉండిద్ది. అక్కడ ఉండడం ఈ శివ ఆ పేరు శివానంద సేన ప్రభుజీ వీళ్ళందరూ కూడా చూస్తారు.
చూసి అక్కడ ప్రభుజీ దగ్గర ఉండడం, ఆయన కుక్కకి కొబ్బరి ముక్కని పెట్టడం, వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఆ కుక్కతో రా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అని, కృష్ణ కృష్ణ హరే హరే అని, రామ రామ కృష్ణ కృష్ణ అని చెప్పి పలకడం నేర్పిస్తారు. ఆ కుక్క కూడా తర్వాత ఎవరికి కనిపించలేదు. తర్వాత ఆ కుక్క కూడా భగవద్ధామం చేరుకుందనే విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. కుక్క భగవద్ధామం చేరుకున్నప్పుడు మనం మనుషులం కూడా జపం చేయడం వల్ల మనం శ్రీకృష్ణుని తలవడం చేత కూడా మనం భగవద్ధామమును చేరుకోవచ్చు అన్న విషయాన్ని మీ యొక్క క్లాస్ ద్వారా తెలుసుకున్నాను ప్రభుజీ. నేను థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కృష్ణుని పట్ల ఆయనకు ఎంతో ప్రేమ ఉంది. ఆయనకి రాజ్యం మీద, భార్య పిల్లలు, బంధువుల మీద ఆకర్షణ ఎప్పుడూ లేదు. ఆయనకు సద్గుణాలు ఎక్కువగా ఉంటాయి ఆయనలో. పరీక్షిత్ మహారాజుకి గోస్వామి చెప్తారు, కాట్వాంగ మహారాజు ముహూర్త కాలంలోనే ఆయన హైపాలను పొందగలిగాడు అని, మీకు 6 రోజుల టైము ఉంది అని పరీక్షిత్ మహారాజుకి చెప్తారు సుఖదేవ గోస్వామి. ఆయన మహనీయులు అని కూడా చెప్తారు. ఎప్పుడు భగవత్ ప్రాప్తికి మనం ఎప్పుడు సదా సిద్ధపడి ఉండాలి. మార్గదర్శనం చేసే వాళ్ళు, వైష్ణవులు మార్గదర్శనం చేసే వాళ్ళు కావాలి, వారే మహనీయ గురుదేవులు అని తెలుసుకున్నాం గురుజీ. భగవత్ ప్రాప్తి మానవులకే కాదు జంతువులకు కూడా కలుగుతుంది తెలుసుకున్నాము. చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళటం కోసం శివానంద సేను ప్రభుజీ మిగతా భక్తులందరూ కలిసి వారితో పాటు కుక్క కూడా వెళ్తుంది. వాళ్ళు కుక్కను కూడా తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో అది తప్పిపోయినప్పుడు వారు శివానంద సేను ఎంత ప్రయత్నించినా ఎదిగినా కనిపించకపోతే ఆయన ఒక రోజు ఉపవాసం కూడా చేస్తారు. చేసిన తర్వాత అక్కడ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర వీళ్ళు చూసి అక్కడ ఓకే, పర్వాలేదు, కట్ అయిపోయినట్టుంది. హరే కృష్ణ. ఆయన హరే కృష్ణ ప్రభుజీ. మధ్యలో కొంచెం కట్ అయింది. పర్వాలేదు, వినిపిస్తుందా ప్రభుజీ? పర్వాలేదు. ఆయన కొబ్బరి ముక్కలు తినిపిస్తూ కృష్ణ కృష్ణ రామ రామ అని చెప్పమంటుంటే, ఆ కుక్క కూడా కృష్ణ కృష్ణ అని అంటుంటే అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అది కూడా వైకుంఠానికి వెళ్తుందని తెలుసుకున్నాం గురుజీ. ఎప్పుడు భగవత్ ప్రాప్తికి కొంత కాలము వ్యవధి చాలు అని తెలుసుకున్నాం గురుజీ. ఎప్పుడు భక్తులకు విశుద్ధ కరుణ ఉండాలని తెలుసుకున్నాము. వైష్ణవులకి పుణ్యకార్యం కోసం చూడరు ఎప్పుడు కూడా. వైష్ణవులు ఎల్లప్పుడూ భక్తుల్ని ఎప్పుడు అందరినీ వారి సేవలో, భగవంతుని సేవలో ఉంచాలని ప్రయత్నిస్తూ ఉంటారు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు తల్లి. హరే కృష్ణ. గ్యాప్ వచ్చిన తర్వాత కూడా చాలా చక్కగా చెప్పారు. అది గ్రేట్. సంతోషం. హరే కృష్ణ. నుంచి నేనేం తెలుసుకున్నాను అంటే, ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య కారణం, ముఖ్య కార్యం భగవత్ ప్రాప్తి. అందుకోసమే ఈ భౌతిక జగత్తుకు సృష్టించడం కూడా, దాని ముఖ్య ఉద్దేశం కూడా భగవత్ ప్రాప్తి అని తెలుసుకున్నాను గురూజీ. ఇప్పటి వరకు భగవత్ ప్రాప్తికి ఎంత సమయం పడుతుంది, ఎంత కాలంలో చేరుకుంటాము అనే దానికి 2 గొప్ప ఉదాహరణలు తెలుసుకున్నాము. ఒకటి పరీక్షిత్ మహారాజు 7 రోజులు, రెండవది కాట్వాంగుడు కొద్ది నిమిషాలు అని. ఈ రోజు 3వ పాయింట్, భగవద్ భక్తుల కరుణ లభిస్తే చాలు భగవత్ ప్రాప్తి మనుషులకే కాదు జంతువులకు కూడా లభిస్తుంది అని ఈ రోజు క్లాస్ లో తెలుసుకున్నాను గురూజీ. ఏ విధంగా అయితే వైష్ణవుడి కరుణ ద్వారా, చైతన్య మహాప్రభు అనుగ్రహం ద్వారా ఏదైతే కుక్క ఉందో అది కృష్ణ ప్రసాదాన్ని తిని కృష్ణ నామాన్ని పలకడం ద్వారా తన ఆధ్యాత్మిక దేహాన్ని వదిలి భగవంతుని దగ్గరికి చేరుకుందో, అంటే భక్తుని అనుగ్రహంతో భగవత్ ప్రాప్తి ఏ విధంగా లభిస్తుందో ఈ రోజు క్లాస్ నుంచి తెలుసుకున్నాను గురూజీ. సో ఎవరికి ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం బతికి ఉంటారో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ క్షణాన్ని
ఇప్పుడు ఉన్న దాన్నే సద్వినియోగపరుచుకుంటూ కృష్ణ భక్తి చేస్తూ భగవత్ ప్రాప్తిలో ఆ మార్గంలో ఉండేలా ఉండాలి గురూజీ. అలా ఉండాలి అంటే ఒక మహనీయుడైన అంటే ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి వారికి సంపూర్ణంగా శరణాగతి పొందితే అప్పుడు మనకి భగవత్ ప్రాప్తికి మార్గం అనేది చూపిస్తారు గురూజీ. అండ్ ఇంకొక పాయింట్, ప్రత్యేకంగా పుణ్యం కోసం కోరికలు నెరవేరడం కోసం ఎటువంటి ప్రయత్నాలు అనేవి చేయక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడు నిరంతరం హరినామాన్ని జపిస్తూ వైష్ణవుల కృప నిస్వార్థమైన భక్తి ఉంటే చాలు, ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అని తెలుసుకున్నాను గురించి. ఎందుకంటే భక్తుల యొక్క ప్రార్థనలు భగవంతుడు వింటారు కాబట్టి. సో ఈ రోజు క్లాస్ నుంచి ఇవి నేను తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. చెప్తాం గురూజీ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే 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 రామ, హరే రామ రామ హరే హరే రామ 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 హరే రామ హరే. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ, హరే హరే రామ రామ, హరే రామ 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 హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే, కృష్ణ హరే కృష్ణ రామ, కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే. హరి హరి ఓం. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. భగవత్ ప్రాప్తి గురించి చాలా వివరంగా చెప్పారు. హరే థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. హరే కృష్ణ. కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణవం. భగవత్ ప్రాప్తి గురించి చక్కగా తెలుసుకోగలిగాము మీ వల్ల. సరే, హరే కృష్ణ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ.